హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏపీఎన్సిటీ బీఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలానే కౌన్సిలింగ్కి సంబంధించి మళ్ళీ మనం కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మీకు మొత్తం ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మీకు అంటే ప్రతి కోర్సుకు సంబంధించి ఆ కోర్స్ ఏంటి, ఆ కోర్సుకు సంబంధించి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ప్రీవియస్ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి యూనివర్స్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మీకు చెప్పడం జరిగింది. యూనివర్స్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో మీలో చాలామంది ఆ రికార్డింగ్ వినే ఉంటారు. కాబట్టి ఇంకా మనకి కౌన్సిలింగ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి మీ ఏపీఎన్సిటీ అప్లికేషన్ ఫారం, మీ ఏపీఎన్సిటీ హాల్ టికెట్, మీ ఏపీఎన్సిటీ ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. మీ ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, 10th క్లాస్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్, ఇంకా మెయిన్గా ఏంటంటే సో మీకు సంబంధించి మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. లేటెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఒకసారి కొత్తవి తీసుకుంటే మీకు అవే డాక్యుమెంట్స్ 4 years యూజ్ అవుతాయి. నర్సింగ్ చేరిన తర్వాత మీకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మీరు ఇప్పుడు కొత్తవి తీసుకోండి. సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ వచ్చేసి మరీ ఓల్డ్గా ఉంటే మీకు 1 weekలో ఇచ్చేస్తారు. సో లేదు రీసెంట్గా అంటే 2022, 23లో తీసుకుని ఉంటే మీకు within 5 minutes ఇచ్చేస్తారనమాట. మీకు దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళండి, మీరు అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటివి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉంటే అన్నిట్లలోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఆధార్ కార్డ్ చూసుకోండి. సో 10th మార్క్ లిస్ట్ ఎలా ఉంటే ఆధార్లు అలానే ఉండాలి. ఈవెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్కి ఆధార్కి డిఫరెన్స్ ఉంటే మీరు వెంటనే వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించుకోండి. సో ఎందుకోసం అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అది స్టాండర్డ్ అనమాట. అంటే మీ నేమ్ కోసం కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కావచ్చు, అది స్టాండర్డ్ అనమాట. కాబట్టి ఇప్పుడే మీరు మొత్తం మీ నేమ్ చెక్ చేసుకోండి. అంటే అన్నిట్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం అన్ని రెడీగా పెట్టుకోండి. బీఎస్సీ నర్సింగ్లో మనకి ఎలాంటి ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అనేవి ఉండవు. కాబట్టి మీకు కావాల్సిన టెన్షన్ అవసరం లేదు, మొత్తం మనకి నార్మల్గా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో చూసుకుంటే, సో మీరు ఏపీఎన్సిటీకి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి సంబంధించి అప్రాక్సిమేట్గా 1800 ఉంటుంది. అలానే ఓసీ వాళ్ళకి సంబంధించి అప్రాక్సిమేట్గా 2300 ఉండవచ్చు. ఈ ఫీజు అనేది లాస్ట్ ఇయర్ బీఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. కాబట్టి మనకి ఇయర్ కూడా సేమ్ ఫీజు ఉండొచ్చు. ఇంకా బీఎస్ నర్సింగ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే రీసెంట్గా జరిగిన ఏపీఎన్సిటీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీఎన్సిటీలో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీరు క్వాలిఫై అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎవరైతే అప్లై చేసుకుంటారంటే క్వాలిఫై అప్లై చేసుకుంటారో ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇయర్ బీఎస్సీ నర్సింగ్ ఏపీఎన్సిటీ క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ మంది, కానీ మనకి నర్సింగ్లో చాలా సీట్లు ఉన్నాయన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. కానీ మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా లేదంటే ప్రైవేట్లో వస్తుందా అనేది మీ ర్యాంక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏపీలో బాయ్స్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో ఎలాంటి సీట్స్ లేవు. సో మనకి గవర్నమెంట్ కాలేజీలో కేవలం గర్ల్స్కి మాత్రమే సీట్లు ఉన్నాయి. కాబట్టి బాయ్స్ ఎవరైతే ఏపీఎన్సిటీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో మీరు ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి సో కొన్ని డేస్ తర్వాత అఫీషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ స్విమ్స్ యూనివర్సిటీ ఎలా రిలీజ్ చేశారో సేమ్ అదే విధంగా మనకి రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన కొన్ని డేస్కి మళ్ళీ మనకి అఫీషియల్గా ఫైనల్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో సో వాళ్ళు మాత్రం వెబ్సైట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి బీఎస్ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ జరగబోతుంది. కౌన్సిలింగ్కి సంబంధించి ఇంకా డేట్స్ రాకపోయినా ముందు ఎందుకు చెప్తున్నా అంటే, సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే మీరు అన్ని రెడీగా పెట్టుకొని కౌన్సిలింగ్ కోసం రెడీగా ఉంటారని చెప్పేసి ఇదంతా చెప్పడం జరిగింది. ఆల్రెడీ బీఎస్ నర్సింగ్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో సో మన స్టేట్లో మొత్తం ఎన్ని నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలానే లాస్ట్ ఇయర్ బీఎస్ నర్సింగ్కి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది మీకు మొత్తం చెప్పడం జరిగింది. సో మీకు ఒకసారి టైం ఉంటుంది కూడా చూడండి. అలానే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంది. ఇక్కడ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, బీబీటీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బీ ఫార్మసీకి సంబంధించి 2 కోవిడ్ కాలేజెస్, 1 ఉమెన్ కాలేజ్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 1 ఉమెన్ కాలేజ్, బీబీటీకి సంబంధించి 1 కోవిడ్ కాలేజ్ ఉంది.
బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. బీఎస్సీ నర్సింగ్కి ఏపీ ఇన్స్టిట్యూట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలానే బీబీడీకి సంబంధించి మీరు ఇంటర్ పాస్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఎంసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు, ర్యాంక్ రాని వాళ్ళు మీరు పర్ ఇయర్ 80,000 ఫీ పే చేసి ఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు. అలానే బీఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సీటీ ఎగ్జామ్లో మీకు 40 కన్నా తక్కువ మార్క్స్ వచ్చి ఉంటే మీరు టోటల్ పర్ ఇయర్ 1 lakh ఫీ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సులకు సంబంధించి ఇక్కడ మనకి మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో బైపీసీలో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.